హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అలాగే దీపావళికి నుంచే ముందు నుంచి క్లీన్ చేసుకుంటే అయిపోతుందని చెప్పేసి నేను థర్స్‌డే నుంచి ఇంట్లో క్లీనింగ్ ఇదంతా స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే ఇంకా అన్నీ అయిపోయాయి. క్లీన్ చేసుకుంటాను. అలాగే బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను. అంతగా అట్లా అవసరమా ఊరుగా అయిపోయాయండి. ఇంకా అందుకోసం ముందు ఇంకా ఇదైతే సండే మార్నింగ్ అయితే అంటే నిన్న మార్నింగ్ అయితే నేను అంతా అనకుండా ఎందుకు ఉంటాయి పిల్లలు అన్నీ కూడా నీట్గా అన్నీ వాష్ చేసేసుకున్నానండి. ఈ బట్టలు ఉతికేసరికి నాకైతే నడుములు నొప్పి పుట్టాయి, చాలా అంటే చాలా నొప్పి పుట్టాయండి. అలాగే మా కిటికీ దగ్గర ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వంట చేసుకుంటాం కాబట్టి ఆ పొగ అనేది ఎక్కువ పట్టేస్తుందండి. అందువల్ల కిటికీ ఇదంతా కూడా నీట్గా కడిగేసుకుని కనీసం వారానికి 2 వారాలకు ఒకసారి క్లీన్ చేయాలండి. ఇది మళ్ళీ మాకు చిన్న రూమ్ ఉందండి. ఆ రూమ్లో అయితే ఇదంతా కూడా నీట్గా సబ్బులు పూసుకునేవి, అలాగే బట్టలకి క్లీనింగ్కి ఇవి అన్నీ కూడా ఎక్కడెక్కడ అన్నీ కూడా ఇంకా పూజ అవన్నీ కొట్టేసుకుంటున్నాను. పిల్లలు అన్నారు మేమున్న రోజన్నా ఖాళీగా ఉండొచ్చు కదా అనేసి, కానీ వాళ్ళు ఉన్నప్పుడే కొంచెం పీస్ఫుల్గా పని చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. ఏంటో వాళ్ళు లేనప్పుడు నాకు కొత్త తొందరగా చేసేస్తున్నాను అనిపిస్తుంది. ఏంటో అలా అనిపిస్తూ ఉంటుందండి. మీకు అలా అనిపిస్తుందా? ఇక్కడ చూసేసేయండి. ఇంకా బెడ్షీట్స్ అయితే మేము వాడమండి. అందుకోసం అంటే ఉతికేసినవి బయట ఉన్నాయి ఆల్రెడీ, కాకపోతే మేము వాడనివన్నీ కూడా ఇంకా నేను తగలని వాటిని అందుకోసం అనేసి అవి ఉతికేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ మేము డైలీ యూజ్ చేసే కొన్ని సెంట్లు కానివ్వండి, పౌడర్ డబ్బాలు, బొట్టు పిల్లలు ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చెప్పండి. అలాగే మీ క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయా? ఈ రోజు అంటే మండే ఈవినింగ్ నుంచి మనకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుందని అన్నారు. మండే పూజ స్టార్ట్ చేస్తున్నామండి. ఇక్కడైతే ఇంకా మెట్లు కూడా నీట్గా ఊడ్చేద్దాం. మా పిల్లలు సైకిల్ తెచ్చాం కానీ సైకిళ్ళని మెట్ల మీద పెట్టామండి. మా ఆయన అంటూ ఉన్నాడు మెట్లకు తీసుకొచ్చామా, సైకిల్స్ పిల్లల కోసం తీసుకొచ్చామా అనేసి. కానీ ఏం చేయాలి, పిల్లలకి సైకిల్ మెట్ల మేము మెట్నిగా సైకిల్ తీసుకొచ్చింది అన్నింటినీ. కానీ ఏం చేయాలి, వాళ్ళు సైకిల్స్ మేము పంపిద్దామంటే నాకు భయం వేస్తుందండి. ఎక్కడైనా బండ్లు అవన్నీ వచ్చినప్పుడు తగిలితే కింద పడతారేమో అనే ఒక భయంతో నేనైతే పంపించట్లేదు. జస్ట్ ఎక్కువగా వీడియో ఏం షూట్ చేయలేదని జస్ట్ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. ఇంక ఇక్కడ అన్నీ అయితే ఇది నేను సాటర్డే నైట్ అయితే మొత్తం కూడా క్లీన్ చేశాను. సండే మార్నింగ్ అంటే నిన్నటి మార్నింగ్ అంతా కూడా వేసేసుకొని ఇంకా అన్ని అంటే నైటే క్లీన్ చేయడం వల్ల వాటిలోని వాటర్ ఇదంతా వెళ్ళిపోయిన డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేసానండి. అవన్నీ కూడా ఇక్కడ నేను ఇంకా అన్నీ వేసుకుంటున్నాను. చూసండి, సర్దేసుకున్నాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గిన్నెలు ఎన్ని తోమినా కానీ తోముతూనే ఉన్నానండి. వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయిపోయాక నైటే క్లీన్ చేసుకోవడం వల్ల ఒక మెయిన్ ఏంటంటే ఎక్కడ వాటర్ అంతా ఆరిపోతాయండి. నాకు అది చాలా నచ్చుతుంది. అన్ని గిన్నెలన్నీ కూడా నీట్గా ఇలా సర్దేసుకున్నాను. ఇంకా అన్నీ నీట్గా ఇక్కడ సర్దేసుకున్నాను. నాకైతే కార్తీక మాసానికి అయితే ఇంకా డైలీ పూజ చేసుకుంటానండి నేను. అందుకోసం అనేసి నీట్గా అయితే ఎక్కడన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి పిల్లలకి వండేస్తున్నాను కూడా. ఇక్కడ ఎలా ఏంటి సర్దుకున్నాను చెప్పండి. మీ క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయా? మీరు ఎలా క్లీన్ చేసుకుంటున్నారు? దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అలాగే మన ఛానల్లో 500 క్రాస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇంకా ఏం చెప్పలేను. ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు, కానీ మీకు పెద్ద థ్యాంక్స్ అండి. అలాగే సపోర్ట్ చేయండి. 1000 చేస్తే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తున్నాయి ది హాల్ అండి. హాల్లో అయితే నీట్గా పైవన్నీ కూడా ఇట్లా నాకు ఎందుకో కప్స్ అన్నీ ఇలా సర్దాలని భలే ఇష్టం, అందుకే అక్కడ సర్ది పెట్టేశాను. ఆ తర్వాత కింద టీవీ దగ్గర నుంచి టీవీ యూనిట్ కింద నుంచి అంతా క్లీన్ చూపించానండి. ఇక్కడ ఒక చిన్న దాంట్లో మా పిల్లలకి కిండర్ జాయ్లో వచ్చే చిన్న బొమ్మలన్నీ కూడా ఇక్కడ సెట్ చేశాను. అది చూస్తున్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్, ఆ సైడ్ టెప్టైజర్ ఇవన్నీ పెట్టేశాను. మాకు కింద ఇన్వర్టర్ ఉంది. ఆ తర్వాత ఈ డబ్బాలలో అయితే మేము ఎప్పుడైనా వేసుకున్న పెట్టేశానండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చూస్తున్నాగా చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఇక్కడ డోర్స్ సైడ్ అయితే నేను బ్యాంగిల్స్ అయితే ఇలా పెడతానండి, ఎవరికి కనిపించవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.